అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పక్కన గీత పోటీ చేస్తుంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? 100కి 1000 రెట్లు కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలిస్తే పిఠాపురం 1000 రెట్లు డెవలప్ అవుతుందని మళ్ళీ ఒక 20 ఇయర్స్ వరకు చూడక్కర్లేదండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఓడించుకుంటే పిఠాపురం ప్రజలు వాళ్ళ చేతులారా అన్యాయం చేసుకున్న వాళ్ళు అవుతారండి. అదనమాట. లోకల్ అభ్యర్థి వంగ గీత వేస్తున్నారు, ఇక్కడ పనులు చేశాను కాబట్టి గతంలో చేశారన్నారు. వీళ్ళకి వచ్చి 15 ఇయర్స్ అవుతుందండి. ఏం డెవలప్మెంట్ చేసి చెప్పండి. కనీసం మాది ఈ ఊరు కాదండి, మాది పక్కన సింహాద్రిపురం అండి. ఇక్కడి నుంచి సింహాద్రిపురం వెళ్ళాలనుకుంటే మామూలు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మినిమం ఒక 2 అవర్స్ పడుతుందండి. ఎందుకంటే ప్రతి గొయ్యలేని రూట్ అంటూ లేదండి. ఇక్కడి నుంచి సామలకోట ఉన్నదండి. సామలకోట ఎమ్మెల్యే వెళ్తలేదండి, ఎంపీ వెళ్తలేదండి. తెలుసు కదండి ఎలా ఉందండి రోడ్డు, మీకు తెలుసు వీళ్ళు లేకరగానే. మరి ఏం డెవలప్ చేశారండి? ఫ్లైఓవర్ గురించి పిఠాపురం ప్రజలు అన్నాళ్ళు బట్టి పోరాడుతున్నారండి. ఏదండి అదే ఫ్లైఓవర్ వంగ గీత తెచ్చాము, ఆల్రెడీ ఇక్కడ బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు కూడా వేయించామని చెప్పేసి అంటున్నారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఎవరి దాంట్లో అయిందండి? వాళ్ళు ఎమ్మెల్యే కోటలో అయిందండి. ఎంపీ కోటలో అవ్వలేదు కానీ. ఎంపీ కోటలో అవ్వాలని ఈ పాడికి ఎన్నాళ్ళు పెట్టింది. డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి జనాలు ఎన్నాళ్ళు బట్టి సఫర్ అవుతున్నారండి. నా మటుకు నాకు డ్రైవర్స్ కాలనీలో సైట్ ఉన్నదండి. ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, ఫ్లైఓవర్ లేక కట్టుకుంటలేదండి. నేను 30 కిలోమీటర్ జర్నీ చేస్తున్నాను. 30 కిలోమీటర్లు 15 సంవత్సరాలు బట్టి జర్నీ చేస్తున్న, రోడ్లు లేవండి, తిరం లేదు. డెవలప్మెంట్ ఏమైందండి? ఏమీ లేదండి, జీరో. గెలుస్తాడు పిఠాపురంలో పక్కగా నేను ఒక 5 లక్షల రూపాయలు నేను బెట్ట కాస్తానండి. ఎవరన్నా వస్తాను ఓపెన్ చేయాలని నేను అంటే మీరు ఇప్పుడు మైక్ పెట్టుకున్నారు కానీ నేను కాస్తాను ఎవడమైనా సరే. మినిమం 50,000 బెంచట్టు వస్తాను. నేను ఓపెన్ చేయాలని చేస్తున్నాను. నేను ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాను. నేను కోటీశ్వరునిగా లక్షాధికారిని కదండి. మాత్రమే వేస్తారు, లేదంటే అవన్నీ నేను ఫేక్ అండి. ఇప్పుడు జనాలు మంచి కోరేవాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఓటు వేసుకోవాలండి, నెగ్గించుకోవాలని బాధ్యత పిఠాపురం ప్రజలదండి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వకపోయినా అతనికి ఏ ఇబ్బంది పోయి నష్టపోయేది ఏం లేదు. ఓన్లీ పిఠాపురం ప్రజలు నష్టపోతారండి. అంతకే 100% కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తారండి పిఠాపురం అయితే. ఆయన రావాలండి. ఆయన వచ్చిన తర్వాత అంటే గీత గారు చేయలేదా, వర్మ గారు చేయలేదంటే ఇద్దరు చేశారండి. చేయలేదని కాదు. ఈయన ఏంటంటే ఈయన 2 దిక్కులు నేను పోటీ చేసి ఆల్రెడీ ఓడిపోయారండి. ఈయన ఓడిపోయిన తర్వాత ఇక్కడ మేము నెగ్గించామంటే ఈయన చేసే అభివృద్ధిని బట్టి వాళ్ళు ఏం కోల్పోయామన్నది వాళ్ళకే తెలుస్తుందండి. ఈయన ఇక్కడ నెగ్గించి మేము ఆ మెజార్టీ అక్కడ చూపించామంటే గాజువాక్ కానీ మన భీమవరం కానీ ఈయన వల్ల ఏం ఓడిపోయామన్నది వాళ్ళు తెలుసుకోవాలని ఈయన మాకు ఆ పనులు చేయాలని మేము అనుకుంటున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పక్కన గీత పోటీ చేస్తుంది. మీ ఇద్దరు ఎవరికి ఓటు వేస్తామమ్మా? ఇంకా చెప్తానండి. ఎవరు గెలుస్తారంటారు? పవన్ కళ్యాణ్ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గెలుస్తారా? అంటే ఓడించేస్తారు, వైసీపీ వాళ్ళు ఓడించేస్తారు, గీత గెలుస్తుంది కాదండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారా? పవన్ కళ్యాణ్ గారు గ్యారెంటీ వచ్చేస్తారండి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, అలాగే పక్కన వంగ గీత పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు చూద్దాం, అతను చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు మా అదే మా తెలుగుదేశమే. తెలుగుదేశం నుంచి వర్మ గారు లేరు, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. ఇద్దరు పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా? గెలుస్తారు. దేవుడు సాక్ష్యంగా గెలుస్తుంది, అమ్మ సాక్ష్యంగా. ఎందుకంటే మరి అందరికీ మంచి చెడ్డ చూస్తాడని. మరి ఈ పాలి అతను చూద్దాం అన్నాలు బట్టి కాటుమాకు కూడా చూసే వేయాలని వేయమన్నాం. వేయమంటే వేస్తే మనేమో మంచి చేయలేదు. ఈ పాలి చూస్తాం. మరి మనం ఎవరండి రావద్దు, పెద్దలు ఓటేయాలి కదా. మీరు ఓకే చేస్తారా? పెద్దలందరూ ఓటేస్తే పవన్ కళ్యాణ్ వస్తాడు. మీరు ఓటేరా? పవన్ కళ్యాణ్ వస్తే ఏమైనా జరుగుతుందంటే బాగుపడుతుందంట. బాగుపడుతుందంటే అప్పుడు చూడాలి తప్ప ఇప్పుడు ముందేం చెప్పగలదండి. ఇదేం జ్యోతి తీసుకున్నట్టు ముందు చెప్పనకి అయితే స్థానికులే బెటర్ అంటావు. ముందు చెప్పినా ఎవరు వస్తే బాగుంటుంది అన్నది, ఒకరు వస్తే బాగుంటుందని చేయించుకుంటాం. కానీ వచ్చాక చెయ్యాలా, చేస్తే ఆ వ్యక్తి నిలబడతాడు, చేయకపోతే ఎలా నిలబడతాడు? చేస్తానని చెప్తున్నాడు కదా ఎవరండి? పవన్ కళ్యాణ్ మన హామీలు ఇస్తున్నాడు పిఠాపురం. హామీలన్నీ జరగాలండి. అప్పుడు దాకా ఎందుకు మీరు ఎవరు వచ్చినా అన్నది ఏం చెప్పలేదు. గీత గారు మునుపు 2-3 సార్లు చేశారు కదండి. ఆవిడ చేశారు, చూసాం. చేసిందండి, ఆవిడ చేసిన కాడికి ఆవిడ చేసింది. అయితే ఎవరు రావాలంటావు? మీ ఎమ్మెల్యే ఎవరు కావాలంటావు? ఇప్పుడు ఇంకా మనం ఏం చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ మరి ఎలా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ఎక్కడి నుంచి మన పిఠాపురం నమ్ముకుని వస్తున్నాడు. పిఠాపురం మందులు అందరూ కూడా ఆశీర్వదిస్తారండి. ఉన్నారని చాలా మంది ఉన్నారు, చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని. పెద్దలు ఇంకా మారాలని ఇంకా టైం ఉంది కదా.
అందరూ ఓ పక్క ఉంటారు కదండి. కొంతమంది ఓ పక్క ఉంటారు, కొంతమంది ఓ పక్క ఉంటారు. అంటే గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. పిఠాపురం నాకు బాగుంటుందని చెప్పేసి వస్తున్నాడు. ఎవరు పవన్ కళ్యాణ్ ఇక్కడ చేయలేదండి. ఇక్కడ కదా గతంలో 2 సార్లు అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు కదా. అక్కడక్కడ ఇక్కడ చేయలేదండి. ఇక్కడ గెలిస్తారు ఇప్పుడు ఒక చోట పోటీ చేస్తున్నాడు. 2 చోట్ల చేయాలి కదండి ఆయన ఓ చోట చేయకూడదు. అంటే ఇక్కడ చేస్తున్నారు. పిఠాపురం అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు, అందరూ కూడా ఉన్నారని చెప్పేసారు. వాళ్ళు పార్టీలు కలిచారు కదండి. పార్టీలు అన్నీ వాళ్ళకి ఐకమత్యంగా పనిచేస్తే అవ్వచ్చండి. అవుతుందంటారా? ఉన్న పార్టీలు ఉన్నాయి కదండి. జగన్మోహన్ రెడ్డి మరి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, మేమే మళ్ళీ వస్తామని చెప్పేసి అంటున్నారు. అది చెప్పలేమండి. సంక్షేమ పథకాలు అంటే అతని కాడ మరి కొన్ని ఇంటికి ఇస్తున్నాడు, పెన్షన్లని అవన్నీ ఉన్నాయి. అతను చేసాడు కాబట్టి చేసింది ఆయన చెప్తున్నాడు. చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. అది ఏది బాగుంటుంది అంటారు? ఏది బాగుంటుందని ఇప్పుడు మనం ఏం చెప్పలేమండి. చేసిన తర్వాత ఏంటి, ఇప్పుడు ఆయన చేసాడు కాబట్టి చేశాను అంటున్నాడు. వీళ్ళు అవిన తర్వాత చేశారనుకోండి కొంతకాలం పడి ఉంటారు. ఏ ప్రభుత్వం బాగా చేస్తుంది అనుకుంటున్నారు మీరు? రైతులకి ఏ ప్రభుత్వం వచ్చినా ఏమీ లేదండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఏ రైతులకి ఏం చేయలేదండి. రైతుకి ఏ ప్రభుత్వం చేసిందండి? మేము దాన్ని వస్తాం, ఈ 10 రోజులు తక్కువ కొంటారు, మిల్లులు కొనుక్కుంటారు. ఆ తర్వాత బియ్యం ఏ రేటుకి అమ్ముతున్నారు? బియ్యం కొని రేటుని దాన్ని అమ్మే రేటు ఒకటి ఉందండి. దాన్ని అడిగి కూడా ఉన్నారండి. ఇప్పుడు అన్ని రైతులకు కావచ్చు అందరూ కూడా నేను చేస్తానని పవన్ కళ్యాణ్ ముందుకు వస్తున్నారు. ఏమంటే చేయమండి, చేసే చూడాలండి. ఇప్పుడు మనం ఏం చెప్పలేం. సొంత డబ్బుల నుంచి ఏదన్నా డబ్బులు కూడా రైతులకి చెక్కులు కూడా ఇన్ని కూడా చేస్తున్నారు. మళ్ళీ అందరూ కూడా నేను వస్తే అధికారంలో వస్తే అన్ని విధాలుగా చేస్తాను. సొంత డబ్బులు పేదలకి ఎక్కడ పెట్టగలరండి? వచ్చిన ఆదాయం పెట్టగలరు కానీ ఏదన్నా ఓ పక్కన చూస్తుంటారో పక్కన పెడుతుంటారు. వాళ్ళు పార్టీకి ఏమైనా కావాలితే ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళు పదవులు ఖర్చు పెట్టుకుంటారు. పిఠాపురం నియోజకవర్గం అనేది ఎంత రైతాంగం అంతా కూడా మొత్తం వ్యవసాయం మీద ఆధారపడతారు. ఈ ప్రజానికం ఎక్కువగా రైతులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఎక్కువ మంది రైతులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పక్కన గీత పోటీ చేస్తున్నారు. ఎవరికి బాగుంటుంది అంటారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి. 100 ఓట్లు మేయాటి అండి. 100 ఓట్లు లేదు, 1,00,000 ఓట్లు. 1,00,000 ఓట్లు అండి. 1,00,000 ఓట్లు మేయాటి. మరి ఏమైనా చేస్తారంటే మరి పక్కన గీత కూడా నేను లోకల్ అని చెప్పేసి అన్నారు. గీత గారికి ఇప్పుడు ఏమైతే మొత్తం ఏం పని అవుతుంది. గీత గారికి ఏం పని అవుతుంది. ఈ చుట్టూ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఆయన ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడో మీకు కళ్ళం కదని చెప్పేసి అని అంటున్నారు. లోపల వరం గారు ఉన్నారు కదండి, వరం గారు చూసుకుంటారు. ఏమో చెప్పలేమండి. ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్లో ఉంటాడండి. హైదరాబాద్లో ఉంటే ఇక్కడ ఏం చేస్తాడండి? ఎవడి పొరాకులు ఆడు తప్పదండి. ఎవరికి ఆడిగే పనిలోకి వెళ్ళకపోతే గడదండి. ఎవరి ఆడదే చూసుకోవాలండి, అంతేనండి. గీత గారికి బెస్టా పవన్ కళ్యాణ్ బెస్టా అనుకుంటున్నా? గీత బెస్ట్ అనుకున్నానండి. మరి పక్కన పడుతోటి పవన్ కళ్యాణ్ పెట్టిన ఎవరంటే పెట్టుకుని మాకు సంబంధం లేదండి. వరం గారిని పెట్టి ఓటేస్తాం ఇక్కడ. పవన్ కళ్యాణ్ వెళ్ళండి ఇప్పుడు గెలుస్తాడు. ఎంతో కొంత మెజార్టీలో గెలుస్తాడు ఇక్కడ పిఠాపురం. గీత అంటే మాకు గీత పెద్ద టచ్ లేదండి ఇప్పుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.